దేవాయన ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మీరు మాత్రమే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా అందరితో ప్రభావం మీరు మాట్లాడి వారి సాక్ష్యములను మీరు ఆశీర్వదించండి, వారి అవసరాలు మీరు తీర్చండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరూ వాక్యం అందరూ వాక్యాన్ని చూద్దామా? బైబిల్స్ తీసుకోండి. మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవ మందిరములోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో ఉన్న వారికి కూడా ఇచ్చెను అంటే ఇది ఎలా పట్టుకోండి. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. అయితే ఒకడు తప్పించుకొని పారిపోయి చాలండి. అందరూ చూడండి, మన టీచర్ కదా చదివేసారు, అయిపోయింది. ఈరోజు అబ్యాతారు అని ఒక ఆయన గురించి చెప్తాను. అబ్యాతారు ఎవరు అంటే దావీదు దగ్గరికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తి. అయితే ఈ అబ్యాతారు గురించి యేసు ప్రభువారు తన నోటి మాటలలో చెప్తున్నారు. మార్కు సువార్త 2:26లో యేసు ప్రభువారే ఈ యొక్క అబ్యాతారు గురించి చెప్తున్నారు. ఈ స్టోరీ ఎప్పుడుది? అబ్యాతారు స్టోరీ పాత నిబంధనలో స్టోరీని యేసు ప్రభువారు ఏం చేస్తున్నారు? అప్పుడు యాక్చువల్గా ఈ అబ్యాతారు స్టోరీ ఏంటంటే ఒకసారి చెప్తాను, అందరూ వినండి ఫస్ట్, తర్వాత బైబిల్ చూడండి. అందరు బైబిల్ చూడొద్దు, వినండి. ఒకసారి దావీదు మహారాజు, మనందరికి తెలుసు కదా దావీదు మహారాజు, తెలుసు తెలీదా? దావీదు రాజా మహారాజా, దావీదు రాజా మహారాజా, ఇదేనా? అంతేనా? రాజుగారు అన్న అలాగే వస్తుంది. మహారాజు అంటే ఇంకా పెద్దవాడే కదా. దావీదు మహారాజు నాకు దగ్గర రాజని ఇంకొక దావీదు ఒకసారి యుద్ధానికి వెళ్తున్నప్పుడు అహీమెలెకు అనేటువంటి ఒక ఆయన కత్తి ఇచ్చిన యుద్ధానికి గుడిలో అన్నాడు. ఇది తెలిసినటువంటి సౌలు అతను ఏం చేశాడంటే ఇలా పంపించావని చెప్పేసి, నువ్వు దావీదుని ఇలాగ కత్తి ఇచ్చిన ఇలా పంపించావని చెప్పి ఏం చేశాడు తెలుసా? ఈ అహీమెలెకు లేక ఈ అబ్యాతారు కుటుంబాన్ని అందరిని చంపడం మొదలెట్టాడు. అలా ఎంతమందిని చంపారు తెలుసా? అక్కడ 18వ వచనం చదవండి. యాజకుల మీద చెప్పాను. పడి ఎఫోదు ధరించుకొనిన 85గురిని ఎంతమందిని చంపించారండి? తన బంధువర్గం అంతటినీ కూడా చంపేస్తున్నారు. తన బంధువులందరినీ చంపేస్తున్నారు. ఎంతమంది చచ్చిపోయినప్పుడు దాకా? 85 మంది చనిపోతే, ఈ 85 మంది చనిపోయినప్పుడు చూస్తారు కదా. మనిషి బతకడం అంటే ఇష్టం, చచ్చిపోవడం అంటే ఇష్టం ఉంటుంది.
రేపు చచ్చిపోతామని డాక్టర్ చెప్పాడు అనుకోండి, ఎవరు చచ్చిపోతారు? ఎందుకు? ముందు భయం. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం పర్లేదు, తగ్గిపోతుంది, నో ప్రాబ్లం అంటాడు. అదే అది తగ్గలేని రోగమైనా మీరు క్యాన్సర్ వెళ్ళారు అనుకోండి, ఏమంటాడు? ఏం పర్లేదు, మీరు మెడిసిన్ వాళ్ళకి తగ్గిపోతుంది అంటాడు. అందుతుందే. అలాగే ఏదైనా వ్యాధి ఉందనుకోండి, ఏం పర్లేదు అనుభవంలో డాక్టర్ చచ్చిపోయాడు, ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళి డోంట్ పర్లేదు, ఏం పర్లేదు, నేను మంది ఇస్తాను, అంత తగ్గిపోతుంది అని. సార్ మీరు ఇచ్చిన మందు తగ్గదు, ఇంకో మంది రాద్దాం అని కూడా. అంటే ఒక మంది తగ్గకపోతే అప్పుడు కూడా వచ్చినప్పుడు ఏది సార్ తగ్గలేదంటే అది ఇంకో డాక్టర్ గారికి పెద్ద డాక్టర్ ప్రిఫర్ చేస్తాం. ఈరోజు ఈ అభ్యాతాలు అందరిని చంపడం చూసి 87 మంది చెప్పేశారు రక్తపాతం. ఆ రక్తపాతాన్ని చూసి ఏం చేశాడంటే బ్రతికించుకోవాలని మొత్తం మీద ఏదోలా తప్పించుకొని పారిపోయాడు. దానికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఏం చేశాడు? తప్పించుకొని ఎక్కడ పారిపోయాడు? దావీదు ఎక్కడున్నాడో అక్కడికి పారిపోయాడు. అక్కడికి పారిపోయిందే అక్కడ ఏం చేశాడు? సముఖపు రొట్టెలు తినేసాడట. ఏం తినేసాడు? అసలు ఆ రొట్టెలు ఎవరు తినాలన్నది అక్కడ? యాజకులే కానీ యాజకుల పెట్టలు ఎవరు తినకూడదు. అలాంటి ఏం చేసాడు? అతను తినడమే కాకుండా తనతో ఉన్న వారికి కూడా ఇచ్చాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం తీసుకోవాలి. దేవుడి చిత్తంలో మనం ఉన్నప్పుడు ఈ అభ్యతార విషయంలో అప్పుడు తిండి లేకపోతే చచ్చిపోతారు. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు. యాజకులు తప్ప ఎవరు తినకూడదు. అలాంటి దాన్ని వీళ్ళు ఏం చేశారు? తినేశారు. దేవుడు క్షమించాడు వాళ్ళు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో కూడా యాజకులు చేసే పని యాజకులు చేయాలి, విశ్వాసం చేసే పని. ఒకసారి బైబిల్ గ్రంథంలో కోరాహు తెలుసా? కోరాహు ఇతను ఏం చేశాడంటే మోషేతో అంటాడు, నువ్వే యాజకుడువా? మేము యాజకులం కాదా? మాకు అర్హత లేదా? మేము చేయలేమా యాజకత్వం అని ఆడొక్కడే కాకుండా ఇంకా చాలా మందిని పోగేసుకుని వచ్చాడు. గుంపు వచ్చారు. కోరాహు అభిరాముల గుంపు అనమాట. అందరూ వచ్చి మేము కూడా ఏమవుతాం? ఏమంటే ఎవరు పట్టుకోవాలి? సేవలు అయిపోతారా? దేవుడు పిలుపుండాలా? ఇందాక చెప్పాను వేరేలో పాస్టర్ అయిపోతే అందుకు ఈజీ కాదు. పాస్టర్ అవ్వాలంటే సేవ చేయాలంటే దేవుని దయ ఉండాలి. ఏదయ్యా? సంఖ్యాకాండం 18 చదవండి. సంఖ్యాకాండం 18:7 7 లాస్ట్ చదవండి. కాబట్టి విషయంలోను యాజకత్వం జరుపుచు సేవ చేయాలి. దయచేతనే ఈ యాజకత్వపు సేవ ఆమె హల్లెలూయా చెప్పండి. యాజకత్వపు సేవ ఎలా ఇచ్చాడు దేవుడు? దయచేతనే. ఈ రోజు నన్ను ఇక్కడ దేవుడు నిలబెట్టాడంటే దేవుడు దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇందాక సహోదరు అంటే నేను పాడాను, ఫాస్ట్ గా నాకు మంచి చేశాడంటే నా వల్ల కాదు, దేవుడు దయ. ఎవరు చెప్పండి? నేను ఇంకా ఎలా వెళ్తారో అర్ధరాత్రి కూడా ప్రయాణం, ట్రైన్లో సీట్ దొరుకుతారో దొరకదా? నేను రిజర్వేషన్ ట్రై చేస్తే ఏ ట్రైన్ కాలేదు. నేను వెళ్దాం అనుకున్నాను కానీ నాకు ఎంత కండిషన్ బాగాలేదు, నీరసంగా ఉంది. సో వాళ్ళే పంపించాను. బాబు ఆ కష్టాలన్నీ వాళ్ళే పడ్డారు. నేను ఉదయం 5 గంటలు వేసినప్పుడు ఫోన్ రిగిపోతున్నా, మెసేజ్ అడిగి చేసేస్తున్నారు. ఏమైనా కూడా ఆ ఫస్ట్ వెళ్ళిపోంటారా? అది అంత బేగా పాడేలా ఉంది. కానీ 10:30 దగ్గర రాలేడు. 10:30కి వచ్చాడు. మొత్తం మీద పాడారు. అది మంచిగా పాడు. సేవ అనేది దేవుడు దయండి, మన దయ కాదు. ఇప్పుడు నేను పాడాలనుకున్నాను, లేదా మీరు పాడాలనుకున్నారు, అందరికి అవకాశం రాదు.
అంతేనండి. బాలసుబ్రహ్మణ్యం కంటే బాగా పాడేవాడు ఉన్నారు, కానీ అవకాశం లేవు వాళ్ళకి. పాడుతా తీయగా ఇందులో పాడుతుంది కదా, అందరికీ ఛాన్సెస్ ఉన్నాయి, కానీ అవకాశం లేదు. ఈరోజు దేవుడు సేవ చేయాలంటే దేవుడు దయ ఉండాలి అని చెప్పండి. అయితే మోషే అన్నాడు, మీరు యాజకత్వం చేయాలనుకున్నారు కదా, మీరు యాజకత్వం చేసేది, నేను యాజకత్వం చేసేది మనం పని చేద్దాం. మనందరం కలిసి మనస్సు దగ్గరికి వెళ్దాం. ఎక్కడికి? మనస్సు దగ్గరికి వెళ్దాం. నేను ఒక కర్ర తెస్తాను, మీరు కర్ర తీసుకురండి. వాళ్ళు కూడా ఒక్కొక్క కర్ర తీసుకొచ్చారు. 12 గోత్రాల వారు కూడా కర్రలు తీసుకొచ్చారు. ఈయన కర్ర తీసుకొచ్చారు. ఇదంతా అన్ని కర్రలను ఎక్కడ పెట్టారు? మనసులో పెట్టారు. ఎవరి కర్ర చిగురుస్తారో వాళ్ళే యాజకులు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఎవరి కర్ర చిగురించిందంట? మిగతా కర్ర చిగురించలేదు. ఇప్పుడు డ్రై అయిపోయి ఒక పక్క మొలాలంటే ఇప్పుడు కర్ర ఉంటుంది కదా, కర్ర నరికేస్తారు. కర్ర నరికేసారు, అది ఈ బల మీద పెడితే ఉదయానికి మొక్క వచ్చేదండి. ఎందుకు రాదు? దానికి ఏరు వేయడానికి మట్టి లేదు, నీళ్లు లేవు కదా. కానీ ఉదయానికి అహరోను కర్ర చిగురించి పువ్వు పూసి మళ్ళీ దానికి ఏమొచ్చింది? బాదంకాయ కాచేసింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాజకత్వం ఇక్కడ మనకు ఆలోచన చేస్తే, యాజకుడుగా దేవుడి చేత అభిషేకం ఇంపబడాలి. నన్ను చారొకడు అంటాడు, మా బుక్సులు అలాగే ఉన్నాయి, మా ఇల్లు అలాగే ఉన్నాయి, నువ్వు చూసేవా మేడ మీద మేడేసేసావు అన్నాడు. పాస్టర్ గారు ఆవిడ మేడ మీద మేడేసేసావు. అప్పుడు నేనన్నాను, నువ్వు కూడా సేవ చేస్తే నువ్వు మేడ మీద మేడేసేచ్చు కదా, మరి సేవ చేయొచ్చు కదా. అంటే నేను చెప్పబట్టి అర్థం లేదు. ఇప్పుడు నేను మేడ మీద మేడేసేసానన్నాడు, బాధపడిపోతున్నాడు. ఇంత కంకారం అంటున్నారు, మేము ఎలా చేస్తామని అందరూ నా మీద ఎలా చేస్తున్నారండి. మిమ్మల్నే కాదండి, పచ్చగా ఉంటే ప్రతి ఓడి మీద వెళ్తారు. ఎప్పుడు మీరు ఒక విషయం గమనించుకోండి, కాయలు ఉన్న చెట్టుకి ఎప్పుడు రాయి వేస్తారు ఉంటాడు ఎవడో. ఎందుకు? ఇప్పుడు పచ్చగా మీరు వెళ్తున్నారమ్మా, అక్కడ మామిడి పళ్ళు బాగా ఉన్నాయి, పక్కన వచ్చేసి ఇక తినేయచ్చు, ఊరుకుంటారా? మీ చెట్టు కాదు, కానీ ఏం చేస్తారు అక్కడ? పళ్ళు పడచ్చు చూడండి. పళ్ళు అంటే సింగర్ చేసి ఏంటి అమ్మ ఏం చేసాడంటే ఏంటండి దేవుని స్తోత్రం అట్లా వచ్చేస్తుంది. దేని కొరకు? ఒక చిన్న మామిడికాయ. దేవుని విషయంలో కూడా ఇక్కడ యాజకత్వం వాళ్ళు చేశారంటే అభ్యర్థాలు, యాజకులు తినకూడదని వీళ్ళు తిన్నారు. కానీ ఈ విషయం మీకు తెలియదు అని చెప్తూ, ఈ అభ్యర్థాల గురించి చెప్తూ, ఈ అభ్యర్థాల విషయంలో అనేక మంది చనిపోతుంటే ఇతను తప్పించబడ్డాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటాం కొన్నింటి నుంచి తప్పించుకోవడానికి మన వర్షం ఉంది, అది దేవుని వర్షములో ఉంటుంది. హల్లెలూయా. 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 ఇతను తప్పించబడ్డాడంటే, అబ్యాతారు తప్పించబడ్డాడని యేసు ప్రభు గురించి చెప్తున్నాడని అర్థం ఏంటంటే, అబ్యాతారు జీవితంలో, అబ్యాతారు విషయంలో దేవుని ప్రణాళిక ఉంది. హల్లెలూయా. 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 ఆదికాండం 48వ అధ్యాయం 16వ వచనం మీరు చదివితే, ఆదికాండం 48వ అధ్యాయం 16వ వచనం, అనగా సమస్తమైన కీడులలో నుండి ఆగండి. ఎన్ని కీడులు ఉన్నాయి? కీడు చెప్పండి, ఒక కీడు చెప్పండి. మరణకరమైన వ్యాధి కీడు, అప్పులోకి కీడు, ఇంకా నింద ఒక కీడు. నా సహోదరు చెప్పింది కదా, నింద ఒక కీడు, ఎక్కడికి వెళ్ళినా కలిసి రావడం ఒక కీడు,
ఎదురొస్తే కీడు, నష్టం వస్తే కీడు. ఎంత చదివి పెళ్ళైపోతున్నారంటే నాకు సిస్టమ్ ఉంది. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నా వయసులో చెప్తున్నానండి, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు చదువుతారు కదా, పుస్తకం తీసేవాడిని. ఇది చదువు ఇది వచ్చేసి కదా అనుకున్నాను. అలాగ అన్నీ వచ్చేసి అనుకున్నాను. తెర వచ్చి పేపర్ తీసి కూర్చుంటే గుర్తురావట్లేదు, అన్నీ వచ్చినట్టే ఉంటాయి. అది కీడు. కీడు సమస్తమైన కీడుల నుంచి నన్ను తప్పించిన తప్పించిన అంతగా చూడండి, మీ సమస్తమైన కీడుల నుంచి తప్పించిన దూత దేవుడా. మరి ఇక్కడ దూత తప్పిస్తాడు. యెహోవా దూత ఎవరు? యెహోవా దూత యేసు ప్రభు. ఈ దూత నన్ను సమస్త కీడు నుంచి తప్పించిన దూత ఈ పిల్లలను ఆమేన్ హల్లెలూయా. ఈ దూత సమస్తమైన కీడు నుంచి తప్పించి, కొన్నిసార్లు కొన్ని మనం తప్పించుకోలేదు. ఒక ఆయన మొసళ్ళు ఉంటాయి కదా, ఎలాంటి అక్కడ రీసెర్చ్ చేసి చాలా డేర్ అనమాట. ఒక మొసలు వస్తే దాని మొసలిని వెనకాల పట్టుకొని దాన్ని చేతితో పట్టుకొని లేపేసేవాడు. అలాంటి ఒకసారి కింద మొసళ్ళు ఉన్నాయి, అట్లా అక్కడే తిండేసాడు. అప్పుడు దాకా అలాగే జరిగి పైకి గోడెక్కి తెప్పి జారి పడిపోయి కింద 2 మొసలు పట్టుకొని కొరికేసి ఏమైంది, తప్పించుకోలేకపోయాడు. కొన్నిసార్లు కొన్ని విషయాల నుంచి మనిషి తప్పించుకోలేడు. ఎందులో తప్పించుకోలేడు అంటే దేవునికి వ్యతిరేకంగా వెళ్తే ఎవడో తప్పించుకోలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 86 వచనంలో ఏమంటాడంటే, 86 వచనంలో ప్రభువా నా దేవా కృప పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును, నీ ప్రాణాన్ని ఏం చేయాలి? నీ ప్రాణం నీ చేతిలో ఉంది అనుకుంటున్నావు, కానీ నీ చేతిలో లేదు. ఏ రోజు నీ ప్రాణం నీ చేతిలో ఉంటుందంటే మనం అనుకోవచ్చు, చిలక చూసి దానికి వెళ్ళిపోయి నేను ఎందుకు పొద్దున అలాగని చెప్పారా? చాలా మంది అన్ని రోజులు బతుకుతారన్న వల్ల ఆ రోజు రాకనే చచ్చిపోయారు. వాడు ఎవడో నేను 110 సంవత్సరాలు పొందుతానన్నాడు. 70 సంవత్సరాలకు చదివాడు బకెట్. నేను దేవుడిని చెప్పుకునేవాడు, కానీ మధ్యలో ఏమైపోయాడు? ప్రాణమును తప్పించేది దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 144 ఒక మాట ఉంది, అక్కడ చూడాలి. 142 144 వచనం. కృపానిధి నా కోట నా దుర్గము. ఆమేన్ హల్లెలూయా చెప్పండి. ఈరోజు అబ్యాతారును తప్పించిన దేవుడు. నువ్వేం చెప్పాలి తెలుసా? అబ్యాతారును తప్పించిన దేవుడే నన్ను తప్పించును. హల్లెలూయా. సమస్త కీడు నుంచి తప్పించును, నా ప్రాణమునైనా తప్పించేవాడు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. రాత్రి పడుకుంటాం, ఉదయం లేవాలంటే కృప కావాలి. ఉదయమున నీ కృప చేత నన్ను తృప్తిపరుచుకుంటాడు. అబ్యాతారు జీవితంలో 85 మంది చనిపోయారు. 85 మంది ఆ యొక్క రక్తపు మడుగుల్లో ఉంటే చూసి చలించిపోయాడు. ఏమి చేయలేండి సహాయమైన స్థితిలో తప్పించుకుని పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? దావీదు దగ్గర పారిపోతే. ఇప్పుడు సమయం అందనుకుందాం. అక్కడ దావీదు దగ్గరికి వెళ్తే దావీదు ఏమంటాడంటే 23వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 22-23 వచనం.
ఉండుము. నా యొద్ద నీ భద్రంగా ఉండుము. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. నువ్వు 85 మంది రక్తమడుగులు ఉన్నారు కదా, నువ్వు తప్పించుకునే దగ్గరికి వచ్చావు కదా, నా శరణు కోరి వచ్చావు కదా. ఆ కింద అంటే అండి ఏమన్నాడంటే, నా ప్రాణము నీ చూచువాడును, నీ ప్రాణము నీ చూచువాడును. 23 వచ్చిన ఉండుము. నా యొద్ద నీవు భద్రంగా ఉంటావు. నా ప్రాణము తీయి చూచువాడును. ఎవడండి? నా ప్రాణం తీసేవాడు ఒకడే. అంటే ఇప్పుడు అబ్యాతారికి దావీదుకి శత్రువు ఎవరు? ఒకడే. ఎందుకంటే దావీదుకి సౌలు ఏమవుతాడు? పెళ్ళిసిన మాంగారు తల్లిని ఏం చేస్తాడు? చూడవా సంగారాలు తెలుస్తుంది, బాగా చూడాలట. ఇందాక ఇంటికి భోజనానికి వెళ్ళాం. ఆ ఫాస్ట్ గారు వెళ్తాను, వశిష్ఠ గారు విశాలం గారు దుబాయ్ దేశంలో వెళ్తారంట ఈ వారంలో. సో ప్రార్థన చేసి వచ్చి అక్కడ భోజనం పెట్టారు. భోజనం పెట్టిన తర్వాత నేను ఇంకా అబ్బాయి ఏమో అనుకున్నాను. ఆ తర్వాత చెప్తాను మా అల్లుడు గారండి గారు. అల్లుడికి అన్ని స్పాట్లు వెళ్ళిపోతుంది. అబ్బాయిని ఒకలా చూస్తారు, అల్లుడిని ఒకలా చూడాలి. ఇప్పటి నుంచి నేర్చుకోండి. ఫాస్ట్ మీరు కూడా అల్లుడిని ఎలా చూడాలి? తన ఇవ్వరికి అల్లుడు అనగానే అబ్బా అది అమ్మగారు అంటున్నారు కొడుకు కంటే. ఎందుకంటే ఆ అమ్మగారికి ఆ కొడుకు ఉన్నాడు, అల్లుడు. చాలాసార్లు రెండు బ్యాలెన్స్ చేయలేదు చాలామంది. నా జీవితంలో ఒక మర్చిపోయిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక అల్లుడు పెళ్లి చేశాడు. పెళ్లి చేస్తే పండగ రోజు, ఈ పండగ జరుగుతుంది కదండి డిసెంబర్ నెలలో, ఎస్ సంక్రాంతి పండగ రోజు. అందరూ పక్కన పిండి వంటలు తయారు చేస్తున్నారు, ఒక పక్కన మంచి బట్టలు వేసారు, కొత్త బట్టలు వేసారు. అల్లుడికి కూర్చోబెట్టారంట. కూర్చోబెట్టిన తర్వాత సాయంత్రం అయిన తర్వాత మాంగారు ఒక బాటిల్ తెచ్చాడంట, పెద్ద బాటిల్, తాగి బాటిల్ ఉండదు కదా, తెచ్చాడంట. తెచ్చి వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూర్చున్నారు. అల్లుడు గారు రండి అన్నాడట. ఏం తండ్రి అన్నాడట. ఆడెప్పుడు బాటిల్ అంటే తినేటట్టు, ఇదేంటి మా ఊరు అన్నాడట. ఏంటిది? ఇదేమిటి అన్నట్టు చూశాడట. చూసిన తర్వాత పాప మాంగారే, బాబు ఏమనుకోకు, నీకు చిన్నది పుచ్చుకో అన్నాడట. ఆడేదో నేను ఇప్పుడు చూడలేదని, ముందు చూడలేదు అన్నట్టుగా ఏదో గ్లాస్ అలా చూసుకొని యాక్ట్ చేసి చెప్పారు. కొంతమంది డబల్ యాక్టర్స్ ఉంటారు, ఆస్కార్ అవార్డు విన్నర్స్ ఉంటారు, కొంతమంది ఉంటారు కదా. మొత్తం మీద మాంగారు తాగాడు, తర్వాత కొడుకు తాగాడు. వీడు ఒక గ్లాస్ తాగాడు. ఆ తర్వాత నుంచి బాటిల్ ఎప్పించాడు. ఆ రోజు నుంచి ఆడ తాగడానికి ఫుల్ నాన్ స్టాప్ అంటారు. ఆడి పిల్లని ఎవరని వాళ్ళ నాన్నగారు చాలా బుద్ధిగా చేసి త్రాగుడు మానిపించి చాలా ప్రయత్నాలు చేసి చెప్తే మాంగారు ఏం చేశాడు? బాబా ఒక గ్లాసే, ఆ గ్లాస్ తాగింది ఏం చేసి తెలిసే, బాటిల్ సగం అయిపించేసి ఆ రావుని పిలిచాడంట. ఏంటే అన్నామన్నా అన్నాడు. రౌండ్ అయిపోయిందంట. అప్పుడు ఆ రోజు నుంచి మాంగారు ముందు మానేసాడంట. ఎవరు? ఆడు మాత్రం మానలేదు. ఎవడో ఆడు అంటాడు, మాంగారు నాకు మందుకు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది మీ ముహూర్తమే, బలమైన ముహూర్తం అన్నాడంట. త్రాగుడులో అని బాగు చేయలేక ఆఖరి కాడికి విడాకులు ఇచ్చేసి ఇంట్లో కూర్చోబెట్టి, ఎప్పుడు ఏ పని చేయాలని తెలుసుకోవాలి. దావీదుకి శత్రు ఎవరో కాదు, సొంత మాంగారే. ఒకసారి యుద్ధంలో గెలిచి వస్తే మా అమ్మాయిని పెళ్లి చేసేస్తానన్నాడు. అక్కడికి వచ్చేటప్పటికి సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలతలు పాడారట. పక్కన ఈట ఉంది, ఏముంది? ఈడిచి పొడవబోతే తప్పించుకుని పోయాడు. దావీదు కూడా
అబ్యాతారు ఏమంటున్నాడు? నిన్ను చంపేవాడు నన్ను చంపేవాడు ఒకడే. ఇందులో వ్యత్యాసం లేదు. కానీ దావీదు అంటాడు, నువ్వు నా యొద్ద భద్రంగా ఉంటావు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ దావీదు యేసుప్రభువుతో పోలిస్తే మనం ఎక్కడ భద్రంగా ఉంటాం తెలుసా? దేవుని దగ్గరే భద్రంగా ఉంటాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో చాలాసార్లు మరణ పంచుల దాకా వెళ్ళి వచ్చింది. నా చిన్నప్పుడు జాండీస్, పసకామలు, ఆ వ్యాధితో పోవాలి. దేవుడు మరణం దాకా వెళ్ళి కొమ్మ స్టేజ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి నీళ్ళలో ఈత రాబడి దూకేశాను. కుట్టుకెళ్ళిపోతుంటే నజీర్ అన్న కుర్రాడు, అది పెద్ద ఫ్లోటింగ్ అనమాట. ఈ గడ్డ ఈ వర్షాకాలం బాగా పెద్దదనమాట. ఇక తెలితే తాండవ రిజర్వేర్ అంతా ఎక్కడికి తేలమా. అప్పుడు ఏం చేసాడంటే వాడికి గౌకులు గైడ్ వచ్చి తూటుకార ఉంటుంది కదా, పెద్దది తీసి అది వేసాడు. ఎవరు పట్టుకోరాని అది పట్టుకుని అప్పుడు వేడిలో అయ్యాడు. అప్పుడు ఒకసారి పడుకున్న తాజ్పావం తొక్కేసింది. మంచి వయసులో ఉన్న పాము అనమాట. తొక్కేసింది కాక దాన్ని తొక్కిడికి అది ఏం చేసింది, ఇలా వచ్చి అంటే కూర్చోలే కూర్చోట్లేదు. అప్పుడు తప్పించాడు. హార్ట్ ప్రాబ్లం అని యాంజియోగ్రామ్ దగ్గర వెళ్ళాం. దేవుడు తప్పించాడు. నాకు అర్థమైంది ఏంటంటే దేవుడి దగ్గర ఉంటే మనం భద్రంగా ఉండాలి. అది ఎప్పుడో పోతాం. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆయుష్ ఇచ్చేది కూడా దేవుడే, నిన్ను బ్రతికించేది దేవుడే. మన సొంతంగా ఇన్ని రోజులు బతకాలి అది కుదరదు. దేవుని చిత్రం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులే మనకి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదివితే, దేవుని వాక్యంలో యోధాపత్రిక 1:1 చదవండి. ఒకే అధ్యాయం యోధాపత్రిక 1:1 లాస్ట్లో ఉంటుంది. అప్పుడు ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. యేసుక్రీస్తు దాసుడును యేసుక్రీస్తునందు ఎక్కడ భద్రం చేయబడి, మనమందరం ఎక్కడ భద్రం చేయబడాలి? యేసుక్రీస్తునందు భద్రము చేయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు క్రీస్తులో భద్రం చేయబడాలి. నీ కుటుంబము కూడా. మీ కుటుంబం ఎక్కడ ఉంది? మీ కుటుంబం ఎక్కడ ఉంది? మీరు భద్రం చేయబడ్డారు. నేను చాలాసార్లు ఈ మధ్యకాలంలో ఈ వరద వచ్చింది కదా, ఈ మధ్య వరద వచ్చినప్పుడు నీరు ప్రవాహం వచ్చేస్తుంది. ఒక ఇంటి మీద కిందంతా వాటరే, ఆ వాటర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ ఇంటి మీద ఉన్నారు. చూసారు మీరు వాట్సాప్లో? చూసారు చూడలేదు? స్టేటస్ వచ్చినాయి కదా, ఈ యూట్యూబ్లో వచ్చినాయి. అదంతా వాటరే. చాలా మంది మునిపోయి 4-5 ఇల్లు ఉంటే ఆ ఇళ్ళ మీద అందరు నుంచున్నారు. ఒకడే నుంచోలేదు. ఒకడే నుంచున్నాడా? నేను ఒక్కడనే ఉంటాను, మీరు కింద ఉండాలి అన్నాడా? భద్రం అనేది చేసుకోవాలని మీ కుటుంబం అంతా భద్రం చేయబడాలి. ఈరోజు మనం ప్రభుని నమ్ముకున్నాం, మనకు భద్రత ఉంది. మరి మీ పిల్లలకి, మీ కుటుంబానికి, వారిని కూడా దేవుని వైపు నడిపించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ దగ్గర నుంచి మీ పిల్లలు కూడా మీతో పాటు దేవుని గుడికి రావాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారు దేవుల్లో ఉంటారు. ఈ రోజున లోకంలో కారణం ఏంటి? జనాలు లోకాశ. ఇందా చెప్పాను, క్రైస్తవుడు సంఘం ఇప్పుడు రాజీ పడకూడదు. ఏం పడకూడదు చెప్పండి? అప్పుడు ఆయన తర్వాత చెప్తున్నాడు, యవనస్తులు గురించి చెప్పాడు ఆయన. యవనస్తులు ఇది ఒక పెక్క తాగితే బాగుంటుంది అని అనుకుంటాడు. ఆ ఒక పెక్కకి రాజీ పడిపోతాడు. ఆ త్రాగుడికి, ఆ పాపానికి అలవాటు పడిపోతే, ఆ రాజీ పడిపోతే ఆ జీవితం ఎలా ఉంటుంది? స్టార్టింగ్లో చిన్నగానే ఉంటుంది. ఈరోజు మనం క్రీస్తులో భద్రం చేయబడ్డాం. హల్లెలూయా. అబ్యాతారు భద్రం చేయబడ్డాడు. ఎక్కడ భద్రం చేయబడ్డాడు?
దావీదు దగ్గర బద్దలం చేయబడ్డాడు. మనం ఎక్కడ బద్దలం చేయబడాలి? మొదటి పేతురు 1:5 అంటాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 5వ వచనం. 1:5 సిద్ధముగాను రక్షణ కలుగునట్లు నీ స్వాస్థ్యము ద్వారా విశ్వాసము ద్వారా ఆ స్వాస్థ్యము పరలోకమందు హల్లెలూయా చెప్పండి. నా స్వాస్థ్యము పరలోకమందు భద్రము చేయబడినది. అందరూ చెప్పండి. మీ స్వాస్థ్యం ఎక్కడ ఉంది? భూమి మీద నువ్వు ఎంత సంపాదించాడు బయటికి వెళ్దాం. మీకు ₹1,00,000 బయటికి వెళ్తారా? చాలా మంది చచ్చిపోయినప్పుడు ఆ పెంట్లో వేస్తుంటారు. నా జీవితంలో కాస్ట్లీ సమాధి ఏంటంటే, ఒక పాస్టర్ గారు చనిపోయాడు ఇక్కడ ఆఫ్రికా దేశంలో. కాస్ట్లీ సమాధి అదే. ఆ పెట్టిని పైన రిబ్బన్స్ వేస్తారు కదా, రిబ్బన్స్ అవి బంగారంతో వేసారు. పాస్టర్ గారు బాగా కొట్టేసేవాడు. 4 ఏళ్ళకి 4 ఉంగరాలు ఇట్టారు. ఈ 4కి 4 ఉంగరాలు ఇట్టారు. ఇక ఇదే వేస్తారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 15 చైన్లు వేసారు. బంగారం అంతా, అది కూడా దుబాయ్ గోల్డ్. ఒంటి నిండా బంగారం, పెద్ద అంగి వేసారు. ఇంచుమించు ఆ బంగారం కలిపి ₹1,00,000 అంట సమాధి పెట్టారు. ఏంటి ₹1,00,000 బంగారం సమాధిలో పెట్టి సమాధి చేశారు. నాకు అనిపిస్తుంటుంది, అంత బంగారం వేస్ట్ చేయడం అవసరమంటారా? పోనీ సమాధిలో పెట్టారు, ఆ సమాధిలోకి శవం గుడిపోకుండా ఉండదా? బంగారం విలువేంటి దాని విలువ? అంత కాస్ట్లీగా చేశారు సమాధి, కానీ అది భద్రము చేయబడదు. హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు నీ విశ్వాసము, ప్రార్థన, భక్తి జీవితం ఏదైతే ఉందో అది స్వాస్థ్యము. కాబట్టి అది ఎక్కడ ఉండాలి? అందుకే నా స్వాస్థ్యం ఎక్కడ భద్రం చేయబడ్డది? పరలోకంలో భద్రం చేయబడతారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక ఆవిడ చచ్చిపోయే ముందు ఆ కొడుకులు నమ్మలేదంట. ఏం చేయలేదు, ఆవిడ ఆస్తి అంతా గోడలో ప్లాస్టిక్ చేసేసింది. దేనిలో? ఆఖరికి ఆవిడ మాట్లాడిపోయింది. ఏం పడిపోయింది? ఇంకా మాట్లాడిపోయిన తర్వాత తింటుంది కానీ ఇంకా మాట రావట్లే. అప్పుడు ఎవరు ఇటు తిప్పిన ఇటు చూసింది కదండి, ఎవరు చూసిందట. దేనికేసి? ఇవి డబ్బులు ఎక్కడ దాచింది? గోడలో. ఒకవేళ వాళ్ళ అబ్బాయి చెయ్యి అలా పెట్టి ఉంటే ఎలా తిప్పాడు అనుకోండి, మళ్ళీ తిప్పించారు. ఎక్కడుంది అది భద్రం? ఆవిడ చెప్పాలనుంది, ఒరే దాసేనరా, ఇక్కడ దాసేనరా. ఆవిడ చచ్చిపోయిన తర్వాత తాపి వేస్తుంటారు కదా, అక్కడ దాసాడు కదా, వడ్డీ పోతుంటాడే. ఆ అబ్బాయి ఇచ్చాడట 2-3 సార్లు అక్కడ కనిపించాడు. అబ్బాయి ఎందుకు వెళ్తున్నాడని చెప్పేసి చూస్తే ఆడి అక్కడేమో కొడుతున్నాడు. అసలు ఏం కొడుతున్నాడు అని చెప్పేసి మిల్లు కనిపెట్టి అక్కడ ఏముంది? అప్పుడు ఈ డబ్బులు ఎక్కడ దాచిపెట్టారు అని అడిగితే, నేను దాయలేరు బాబు, మీ అమ్మగారు ఇందులో దాచారు. మరి మా అమ్మగారు చెప్పలేదు కదా అంటే, నీకు చెప్పేటప్పటికే మీ అమ్మగారు నోరు పడిపోయింది. నువ్వు గమనించలేదా? మీ అమ్మ ఎటు తిప్పినా తను ఎక్కడ తిప్పింది చెప్పలేక, కానీ నీకు అది తెలీదు. నేనది చేసేగా ఉన్నా కానీ తెలుసు. ఈ భద్రతలో గోళ్ళను కూడా దాచుకుంటూ ఉండవు. అలాగే ఎవరో చేంజ్ చేస్తాడు? మీ భద్రం పరలోకమందు మీ స్వాస్థ్యము భద్రము చేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే, అభ్యాతార్పణ ఇంకొక లక్షణం చెప్పి నేను ముగిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. తెమ్మని
ఆ, అహీమెలెకు కుమారుడైన ఆ. అబ్యాతారుతో చెప్పగా చూడండి చెప్పగా ఎఫోదు అనే మాటకి ఇక్కడ అబ్యాతారు ఉమ్. ఎఫోదును ఆ. దావీదు వద్దకు తీసుకుని వచ్చిన చూడండి ఎఫోదు అనగానే ఇక్కడ అర్థం ఏంటంటే విచారణ చేయవాడు అంటారు. ఎఫోదును ధరించాడంటే అర్థం ఏంటంటే దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేసేవాడు. అబ్యాతారు మొట్టమొదటి తప్పించబడ్డాడు, 2 భద్రము చేయబడ్డాడు, 3వది విచారణ చేసేటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు బాధలో కష్టాలు వస్తే ఎక్కడ విచారణ చేయాలి? అందరూ చెప్తారు. మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎక్కడ మొరపెట్టుకోవాలి? మీకు చెప్తున్నానంటే మీ సమస్యలు ఎప్పుడైనా మీరు ఎవరికైనా చెప్పారు అనుకోండి, మీ సమస్యలు ఎవరికైనా చెప్పారు అనుకోండి, ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు మీ సమస్యను బట్టి మిమ్మల్ని ఎక్కిరిస్తాం తప్ప మీకు ఎవరు సహాయం. కొన్నిసార్లు మన బాధ చూసి అయ్యి అంటారు, కానీ సాయం చేస్తారే. మీ ఛాన్సర్ చెప్పారు కదా, ఒకసారి ఒక ఆవిడ ఉందంట, ఏమయ్యా అలాగా అడుక్కోకపోతే మేము పెట్టవా అందంటారు. అంతే, అడిగి దొరికేసింది. సాయంత్రం 6 గంటలకు వచ్చేస్తాను మనం ఏంటండి అన్నాడట ఇచ్చారు. మళ్ళీ ఉదయాన్నే 7 గంటలకు టిఫిన్ ఎట్టున్నాడట పెట్టారు. మళ్ళీ మధ్యాహ్నం అన్నట్టున్నాడట. ఫస్ట్ 2 టైమ్స్ ఫాస్ట్గా వెళ్ళింది పెట్టడం. ఇప్పుడు బాబు అన్న పెట్టాలా అందట, పెట్టండి రాత్రన్నారు కదా అన్నాడు. మళ్ళీ సాయంత్రం 6 మళ్ళీ వెళ్ళిపోయి అన్న పెట్టున్నాడట. అప్పుడు ఈ లోపు ఆయన గేదెలో ఉన్నావు, కష్టపడచ్చు కదా. నాకు తెలుసు కష్టపడచ్చు లేదు, రాత్రి ఏమన్నా నువ్వు అది మనం డైలాగులు వేసేస్తాం. మమ్మల్ని అడిగితే పెట్టవా ఎన్ని రోజులు పెడతాం మనం? విచారణ అనేది ఈ భూమి మీద ఎవడైనా ఎక్కడ చేయాలంటే దేవుని యొద్ద విచారణ. యెషయా 45:10 ఏమంటాడంటే, యెషయా 45:10 ముగించి చదువు ముగిస్తాను. 45:10 నన్ను గూర్చిన చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి అగును. నా యొక్క విచారణ చేస్తే మేము ఎలా చేస్తానన్నాడు? షారోను భూమిలో మేత స్థలంగా దేవుడు చేస్తానన్నాడు. అలా చెప్పండి. నువ్వు ఇప్పుడు ఎక్కడ విచారం చేస్తే నీకు మేత దొరుకుతుంది, ఆహారం దొరుకుతుంది? చెప్పండి. దేవుని యొక్క విచారం చేస్తే ఇవన్నీ దొరుకుతాయి. కానీ మనం దేవుని దగ్గర చెయ్యం. పెద్ద బ్రహ్మ దగ్గర ఎప్పుడు వెళ్దాము? ఎప్పుడు ఆధారం చూపించుకుందాం? నరసాపురం ఎప్పుడు వెళ్దాం? ఎప్పుడు చూపిస్తాం? అక్కడ విచారణ ఎక్కడ ఎక్కడ? ఇంకా మాకు ఇది అవ్వకపోతే సోది. ఏంటది? సోది చెప్తాం. సోది అది చెప్తే నిజమమ్మా నిజమా? చూడు మన వచ్చి మాట్లాడేస్తున్నాడు. అది చచ్చిపోయి ఎప్పుడు చచ్చిపోయాడు? ఆడొచ్చి నాకు చుట్టట్లేదు అంటున్నాడు. ఇదప్పుడు చచ్చిపోయినప్పుడు చుట్టట్టలా? కొన్నిసార్లు కొన్ని వింటుంటే అదలా అనిపిస్తుంది. సోది చెప్పించుకుంటున్నారా? చెప్పించుకోలేదు. మేము ఇప్పుడు చేసి చూపించుకోలేదు. ఒకసారి మీరే చెప్పాలనుకుంటున్నారు. ఇక్కడ మీరు సోది అంటే ఈరోజు చాలా మంది సోది కలవడం పడిపోయారు. క్రైస్తవులు కూడా సోది కలవడం పడిపోయారు. ఏం పడిపోయారు? నిన్న ఒక భాస్కర్ ఫోన్ చేశాడు. ఆ భాస్కర్ ఫోన్ చేసి ఆ భాస్కర్ బాధ చెప్పాడు నాకు. ఏంటని అడిగితే, వాళ్ళు ప్రార్థన చేస్తున్న ఏరియాకి ఒక ఆవిడ ఎవరు వచ్చారట. ఆవిడ వచ్చి, మీ ఇంట్లో అది ఉంది, మీ ఇంట్లో నల్లంది ఉంది, దెయ్యాలు ఉంది అని చెప్తుంటే అందరూ ఆవిడ దగ్గర పోతారట. పోయి అమ్మ మా ఇంటికి రండి అని కూడా ఒక ఆవిడ అడిగింది. అయ్యారండి మీ పేరెంట్ చేసే మీద ఏం కనిపిస్తుంది మీకు? ఏం కనిపిస్తుంది మీకు అంటే? ఇప్పుడు నల్లగా ఉంది, ఏదైనా కనిపించింది, పీరికి లేపుతుంది అన్నాం అనుకోండి, ఈ పాస్టర్ గారు చాలా ఒక పాస్టర్ గారు అని పొగిడేసి వాళ్ళ
వెనకాల పోయేటువంటి ఈ సూది బ్యాచ్ ఎక్కువైపోయింది. కిడిపేటలో కూడా, కిడిపేటలో ఆడు అంటాడు, ఏ పాస్టర్కి వాక్యం తెలియదండి. ఇది తెలుసా వాక్యం? ఏ పాస్టర్కి వాక్యం తెలియదంట. మరి ఆత్మను రక్షించారు. వీడు ఏం చేస్తాడు తెలుసా? రక్షింపడిన విశ్వాసం ఇంటికి వెళ్ళి, నాకు వాక్యం తెలుసు, వాళ్ళకి ఏం తెలియదు, నేను బాగా చెప్తాను వాక్యం, మా గుడికి రండి, మా దగ్గర ఇది ఉంది అది ఉంది అని చెప్పి డబ్బులు ఇచ్చి సోది మాటలు చెప్పి, ఇలాంటి సోది వాళ్ళు ఎక్కువ. మీరు ఎక్కడ పడితే అక్కడ ప్రాంతాలు అంటే సోది ప్రాంతాలకు వెళ్ళకండి. ఈ ప్రాంతాలు ఇంటి కూడా ఎక్కువైపోయింది. సోది పోదు, కారు పంపించే సోది పోదు. కారు పంపించే మా మాస్టర్, కారు పంపించే సేవ అది. ఎక్కడ పడితే అక్కడ ప్రార్థనలు ఎడిగితే పోతున్నారు చాలా మంది. మీ పొలంలోకి ఎవడని కూడా వచ్చి పంట కోసేస్తుంటే బలి కొత్తారంటారా, కొడగలుగుతారా? మరి అలా సోది కూడా జరిగింది. మీరు వెళ్తారు, ఆ రక్షింపబడలేక చూడండి. ప్రార్థన ఏం చేస్తారు? మనం ప్రార్థన కూడా పెట్టరు. వాళ్ళ ప్రార్థనతో వచ్చి పెడితే మనమే కూర్చుంటాం అంట. వాళ్ళ సోది తప్పుతుంది మనకి. సోది అలవాటు పడిపోయి చాలా మంది. ఏది సేవ? చాలాసార్లు నేను చెప్తాను, ప్రతి సంఘానికి గట్టు ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఎవరు పెడితే వెళ్ళిపోకండి, ప్రార్థనకు రండి. అవును, ఈరోజు ఒకసారి వెళ్తారు, మళ్ళా వారు మళ్ళీ పెట్టండి, మళ్ళీ రండి. కొన్ని ఆళ్ళకి పాస్టర్ గారి మీద విషబాణాలు వేస్తారు. వాళ్ళకి ఆత్మను సంబంధించి మగతనం ఉండదు. దాన్ని ఇల్లు తెచ్చిన పాస్టర్ గారు తెలుసా? కుటుంబానికి 5 వచ్చే సంవత్సరాలు రక్షించాలన్నాడు. ఎంతమంది? మనం ఎవరిని తీసుకురా, మనమే వాళ్ళ దగ్గర కూర్చుంటున్నాం. ఆత్మను రక్షించడానికి మన సంఘంలోకి 10 మందిని తీసుకొని రావాలి. 100 రూపాయల చీర కొనుక్కుంటే 100 రూపాయల చీర 10 మందికి చూపిస్తాం. మరి ఏ స్పూర్తి ఎందుకు చెప్పు? కాబట్టి ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. అభ్యతాల జీవితంలో స్వాస్థ్యం విషయం. అభ్యతాలు ఏమంటాడంటే, నువ్వు దేవుని మీద విచారం చేస్తే గొర్రెల మేతగా దేవుడు చేస్తాడు. మీరు దేవుని దగ్గర విచారం చేయండి. ఈ నెలలో ప్రార్థన చేయమన్నాను. ఎంతమంది చేస్తారు గుడికి వచ్చి ప్రార్థన? నాకు చాలా చూడండి, మన శుక్రవారం నుంచి ఇప్పుడు దాకా, రేపు కూడా నాకు వేరే చోట ప్రార్థన ఉంది. వెంటూరులో రేపు ఉపవాస పడాలి. వాక్యం ఇదే వాక్యం అక్కడే చెప్తాను, అందుకని వాళ్ళు చెప్తాను, లైవ్ పెట్టాలి అందుకే. కాబట్టి ఇప్పుడు వాక్యం విషయంలో ఇక్కడ ఒక వాక్యం చెప్తాం. కూర్చోండి. దేవుని విషయాల్లో మనం విచారణ చేయాలి. ఎక్కడ విచారణ చేయాలి? దేవుని విచారణ చేయాలి. నీకు మందిరం ఇచ్చాడు దేవుడు. ఎంతమంది వచ్చి ఇక్కడ ప్రార్థన చేయగలుగుతున్నారు? ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయలేకపోతున్నాం. ఎవడో పిలిచి మనం కూర్చుంటున్నాం అక్కడ. మన చర్చికి మనం రాలేకపోతున్నాం. మనం చర్చికి వచ్చి మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. వాళ్ళు ఎవరో వచ్చి పిలిస్తే మనం వెళ్ళి కూర్చుంటున్నాం. అంటే అర్థం ఏంటి? నీకు సన్నిధి లేదా? ప్రార్థన లేదా? ఇక్కడ ఇంత మందిరం ఇచ్చాడు, మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా రండి. ప్రార్థనకి ఎవరైనా పిలిచారు అనుకోండి, అమ్మా రండి, మీరు ఏం చేసుకోండి, మేము వస్తాం. మా గురించి కూడా మీరే చేసేది పేద. మరి మీరేం చేస్తారు? ప్రార్థన విషయంలో దేవుడు మందిరం ఇచ్చాడు. దేవుని సన్నిధిలో విచారం చేయడం నేర్చుకుందాం. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు అభ్యాతాల విషయంలో తన వారు చనిపోయిన దేవుడు తను తప్పించాడు, భద్రముగా దేవుడు దాచాడు. దేవుని యొక్క విచారణ చేసేవాడుగా అభ్యాతాలు మనకు కనిపిస్తారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈరోజు మన అభ్యాతాలు
యేసు ప్రభు చెప్పాడు, ఇతను ఒక ప్రధాన యాజకుడిగా ఎదిగాడు, తప్పించుకుని వెళ్ళిపోయాడు. కానీ తప్పించుకొని దాక్కున్న వ్యక్తిని దేవుడు ఎంతవరకు తీసుకెళ్ళాడు తెలుసా? ప్రధాన యాజకుడి దాకా తీసుకెళ్ళాడు. హల్లెలూయా చెప్పండి. దేవుడు నిన్ను ఎప్పుడు అక్కడే ఉంచడు. నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నేను ఏం చేస్తాడు? ఒక మెట్టు చెప్పండి. ఎప్పుడు అక్కడే ఉంచడు. నా జీవితంలో ఎప్పుడు అక్కడే ఉండలేదు. నేను చెప్పాను కదా మొన్న, నన్ను దేవుడు ఎప్పుడూ అక్కడ నుంచి అక్కడ ఉంచలేదు. దేవుడు ఈరోజు ఎంతవరకు తీసుకొచ్చాడంటే నేను దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. నేను ఏదైనా నమ్మకం ఉంటాను దేవుని దగ్గర. దేవుని దగ్గర యథార్థంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. అబ్యాతారు అంత గొప్పవాడయ్యాడంటే దేవుని ఏదో కాచుకుని అన్నాడు కాబట్టి యాజకుడు కాదండి, ప్రధాన యాజకుడిగా దేవుడు చేశాడు. హల్లెలూయా చెప్పండి. మీరు కూడా తప్పించబడి, లోకం నుంచి తప్పించబడి దేవుని దగ్గర కొంచెం విచారణ చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు మేము ఒక స్థితి నుంచి ఎక్కడికో తీసుకెళ్తాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నన్ను ఎవరు చేసేది తెలుసా? ఒకప్పుడు ఎవడైనా ఇస్తే తీసుకునే రకం. ఇప్పుడు దేవుడు అనేక సంఘాలకి కట్టుకోవడానికి సహాయం చేయడానికి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మండపేటలో డబ్బుల సేవకులు లేరా? కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. రాజమండ్రిలో కోట్లు ఉన్నాయి సేవకులు. ఎక్కడైతే మన అనపడుతున్నా కూడా మన దగ్గర ఉన్నాయి, కోట్లు ఉన్నాయి. ఎవడు రూపాయి ఎవడు నాకు ఇచ్చిన భారం మీద తెలిసి నిన్న కుటుంబం ఎప్పుడు చెప్తాను, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ముందు అనేక సంఘాలు కడదాం అంటారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడి కొరకు పని చేస్తే, దేవుని దగ్గర నమ్మకం ఉంటే, ఆ ప్రధాన యాజకుడిగా అబ్యాతారుని దేవుడు ఎలా చేశాడో దేవుడు మనకు ఎలా చేస్తాడు. హల్లెలూయా. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఎట్లా చేయును గాక. ఆమేన్. దేవుడు నిన్ను హెచ్చించును గాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించి ఆస్వాదించును గాక.